హాయ్ గాయ్స్, కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్లేటెడ్? ఇదైతే ఒక కొరియన్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 16th రిలీజ్ అయింది జాన్. అరౌండ్ ఒక 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక 1 అవర్ ఉంటుంది. 1 అవరే ఉంటుంది అరౌండ్. ఇక తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇంకా సిరీస్ ఎలాగుందంటే, ఒకవేళ కానీ మీరు ఫస్ట్ టైం ఒక కొరియన్ సిరీస్ లవ్ స్టోరీస్ ఇలాంటివి చూస్తుంటే మీకు నచ్చదు. ఇంతకు ముందు కొరియన్ సిరీస్ ఆల్రెడీ చూసి అలాంటి లవ్ స్టోరీలు చూసుంటే మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మేజర్ ఏంటంటే, స్టోరీ నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను ఐ లవ్ యూ చెప్పుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. వీళ్ళు 12 ఎపిసోడ్స్ అయితే లాగుతారు. కానీ కొరియన్ సిరీస్లో ఏంటంటే ఏమీ ఉండదు. జస్ట్ ఇలా కళ్ళు ఎగరేసిన, చిన్న డోర్ తీసిన దాన్ని పెద్ద సీన్లో చూపిస్తారు. మన సైడ్ అంత ఉండదు. కానీ ఇంకా ఈ సిరీస్ అయితే అరౌండ్ ఒక 5 కంట్రీస్లో తీశారు. కొరియా, జపాన్, ఇంకా ఇటలీ, కెనడా, ఇంకేదో కూడా ఉంది మర్చిపోయాను. అది లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. మామూలుగా ఉన్న లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది. మూవీ మేజర్ సిరీస్ మేజర్ చూడొచ్చు అంటే లొకేషన్ గురించి చూడొచ్చు, అంత బాగుంటుంది. ఒక లొకేషన్ అయితే మ్యాడ్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. చూస్తున్నప్పుడు నిజంగానే ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ అయితే ఒక యాక్ట్రెస్ అనమాట. బిఫోర్ యాక్సిడెంట్ లాస్ట్ ఒక మూవీ చేస్తా, ఫస్ట్ ఫిల్మ్ చేస్తా, బై ఇంజురీ వల్ల హెడ్కి తగిలి కోమలో 6 months ఉంటుంది. తర్వాత లెగిసాక పెద్ద బిగ్ స్టార్ అయిపోద్ది. ఇంకా కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్లేటెడ్ అని ఎందుకు పెట్టారంటే, వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తారు కదా. ఒక కొరియన్ హీరో అయితే కొరియను, కానీ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాడు. లైక్ చైనీస్ మాట్లాడతాడు, ఇటలీ మాట్లాడతాడు, ఈ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతాడు. ఇలా మేజర్ అయితే ఇలా మూవీ కనెక్ట్ చేశారు. ఇంకా సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు అయితే కొరియన్ సిరీస్ చాలా చూసాను. చిన్న చిన్న మూమెంట్స్ చాలా బాగా చూపిస్తారు. వాళ్ళ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా. చాలా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మేజర్ అయితే అది హైలైట్. ఇంకా ఎమోషన్స్ అయితే కొన్ని మందికి అయితే కనెక్ట్ అవుతాయి, కొన్ని మందికి కనెక్ట్ అవ్వవచ్చు. నాకైతే ఓకే నచ్చింది, బాగుంది సిరీస్ అయితే. కానీ మరీ 12 ఎపిసోడ్స్ ఓన్లీ ఒక పాయింట్ పైన లాగారు. ఇంత ఏం కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక్క ఐ లవ్ యూ చెప్పిన దాని గురించి, నువ్వు నాకు నచ్చావా లేదని దాని గురించి లాగారు. ఇంకా మిగతా సిరీస్ అయితే చాలా బాగుంది. మీరు ఒకళ్ళు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. ఒకళ్ళు కానీ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.